ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అనేది ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు సినారీ ఏంటంటే, మనకి బ్లాబ్ స్టోరేజ్లో 3 ఫైల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ 3 ఫైల్స్ ఉన్నాయి కదా. అయితే మీరు సైజ్ చూసినట్టయితే 46, 14, 29. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే ఫైల్స్ సైజ్ అనేది లెస్ దాన్ 20 ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయాలి. ఓన్లీ సైజ్ గ్రేటర్ దాన్ 20 కన్నా ఎక్కువ ఉన్న ఫైల్స్ని మాత్రం ప్రాసెస్ చేయాలి. ఓకే, సో ఏదైతే ఫైల్స్ లెస్ దాన్ 20 ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయాలి, రిమైనింగ్ ఫైల్స్ని ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే, సో అది ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్ వీడియోలో పైప్ లైన్ ఉందో సేమ్ అదే పైప్ లైన్, కాకపోతే ఎంతమంది చెప్పా కదా, అంటే మీకు డౌట్ రావచ్చు మళ్ళీ చేయొచ్చుగా, మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అంటే సేమ్ అనమాట. సో చెప్పింది మళ్ళీ 2 వీడియోస్లో సేమ్ అదే అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ అనమాట. అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి మళ్ళీ చెప్పడం ఎందుకని చెప్పడం లేదు. సో అంతకుమించి రీజన్ ఏం లేదనమాట. సో ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం కండిషన్ చెక్ ఏంటి, సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫైల్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ 20 ఉండాలి. ఓకే, అప్పుడు గ్రేటర్. ఓకే, చెప్పే కదా ఫంక్షన్స్ అనేది చాలా ఉపయోగం అనేది. సో లూప్ డాట్ ఇది కాదు, సో ఇక్కడ మనకి ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది తీసుకోవాలి. ఓకే, సో డాట్ సైజ్ అనేది కామా 20, దాట్స్ ఇట్. ఏదైతే మనకి ఫైల్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చే ఫైల్ యొక్క సైజ్ అనేది గ్రేటర్ దాన్ 20 ఉంటాయో అప్పుడు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సింపుల్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకి స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది మనకు అవసరం లేదు. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, బట్ ఇప్పుడైతే అవసరం లేదు. ఓకే, ఇది ఒక్కటే ఉండొచ్చు అన్నమాట. సో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, జస్ట్ సింపుల్గా వీ కెన్ లీవ్ ఇట్. ఓకే, సో అలానే ఫాల్స్ దాంట్లో కూడా సో ఇప్పుడు మనకి సో ఏం అవసరం లేదు, జస్ట్ డిలీట్ చేసి వెయిట్ యాక్టివిటీ ఉంచుకుంటాను. ఓకే, వెయిట్ యాక్టివిటీ. సో మీకు కావాలనుకుంటే ఇది సో ఫాల్స్ కండిషన్. ఓకే, సో మీకు కావాలంటే సెకండ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, వెయిట్ యాక్టివిటీ ఏంటి, సో ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటనేది కూడా నేను డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చేసిన చేంజెస్ ఏంటంటే, సో ఇక్కడ అలానే ఇంకొక చిన్న చేంజ్ కూడా చేయాలన్నమాట. మనకి మెటా డేటాలో సైజు కూడా యాడ్ చేయాలి, దాట్స్ ఇట్. ఓకే, సో ఈ అవసరం లేదు ఐటమ్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్ సైజు, బట్ ఫర్ టైమింగ్ నేనైతే ఉంచుతున్నాను. సైజ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో మనం ఏం చేంజెస్ చేసామంటే, ఫస్ట్ ఈ గెట్ మెటా డేటా యాక్టివిటీలో సో ఫీల్డ్ లిస్ట్లో సైజ్ యాడ్ చేసినాం. అలానే ఇఫ్ కండిషన్ చెక్లో సో ఎక్స్ప్రెషన్ అనేది మార్చినాం. దాని తర్వాత ఇక్కడ సో ట్రూ యాక్టివిటీలో జస్ట్ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది రిమూవ్ చేసి ఓన్లీ కాపీ డేటా లోడ్ మాత్రమే సో ఉంచాం అనమాట. మీరు కావాలనుకుంటే సో దీనికి ఏ టేబుల్ యూజ్ చేసాం కూడా చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ 11 కదా, ట్రంకేట్ చేద్దాం. ఓకే, సో దట్ మనకి తెలుస్తుంది కదా ఇది ప్రాపర్గా వస్తుందా లేకపోతే ఏమైనా తప్పులు ఉన్నాయా. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి ఎటువంటి డేటా లేదు. ఫర్ టైమింగ్ మనకి ఎన్ని రికార్డ్స్ రావాలి, 3 రికార్డ్స్ రావాలి. ఓకే, సో ఐ థింక్ మనం చేంజెస్ అనేది ప్రాపర్గా చేసాం. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, సో దట్ వీ విల్ గెట్ టు నో దట్. ఓకే, వ్యాలెట్ లుక్స్ గుడ్, డీబగ్. ఓకే, లెట్స్ సీ దట్. సో డేటా వస్తుందో లేకపోతే ఫెయిల్ అవుతుందో విల్ ట్రై టు సీ దట్. ఏదైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఫిక్స్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, సో ఇంకా లోడ్ అవ్వలేదు. చూడండి 2 రికార్డ్స్ వచ్చినాయి, ఇంకో రికార్డ్ రావాలి. ఐ థింక్ చెక్ చేస్తున్నట్టు కానీ కండిషన్
why it is taking so much time? యా చూడండి, సో 3 రికార్డ్స్ వచ్చినాయి కదా. సో అలానే మనకి ఇక్కడ సో ఫాల్స్ కండిషన్ చెక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందో లేదో చెక్ చేద్దాం. కంటైనర్ సో కండిషన్ చెక్ చూడండి గైస్. సో కండిషన్ చెక్లో డిపార్ట్మెంట్ డేటా లోడ్ అయింది, అలానే ఫాల్స్ కండిషన్ చెక్ అనేది లోడ్ అయింది. సో ఎందుకు లోడ్ అయిందంటే మనకి ఫైల్ అనేది ఇప్పుడు గ్రేటర్ దాన్ 20 కాబట్టి ఈ కండిషన్ లోడ్ అయింది 2 టైమ్స్ చూడండి. సో డిపార్ట్మెంట్ డేటా లోడు, సో అలానే సో డిపార్ట్మెంట్ డేటా లోడ్. బట్ ఇది ఎందుకు చెక్కిందంటే ఇంకొక ఫైల్ యొక్క సైజ్ అనేది లెస్ దాన్ 20 ఉండటం వల్ల అప్పుడు ఫాల్స్ కండిషన్కి వస్తుంది కాబట్టి అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇలా మనం ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ మనం వేరే సినారియోస్ రావడానికి అవకాశం ఉంది, అంతకుమించి ఏం లేదు. మనం ఏం చేయలేదు అక్కడ, జస్ట్ సో మెటా డేటాకి ఒక ఫీల్డ్ లిస్ట్ యాడ్ చేసి ఆ వచ్చిన ఫీల్డ్ లిస్ట్ని సో వేరే సో ఇక్కడ కండిషన్ లెవెల్లో చెక్ చేస్తాం అనమాట. ఓకే, సో ఓపెన్ దట్. ఇఫ్ కండిషన్ లెవెల్లో జస్ట్ మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఇక్కడ రాసాం, అంతకుమించి ఏం లేదు. సో దాని తర్వాత సో డిపార్ట్మెంట్ కాపీ యాక్టివిటీ అలానే ఫాల్స్ యాక్టివిటీ తీసుకుని స్టోర్ ప్రొసీజర్ అనేది రిమూవ్ చేసాం అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా సినారీస్ అనేది బిల్డ్ చేయాలి. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.